నత్యాల్ అనే డిస్టిక్ నుంచి సయాహ డిస్టిక్ వెళ్ళే రూట్ ఇది. సో మధ్యలో అట్లా వెళ్ళాలంటే హైవే కూడా ఉంటుంది. అది మన ఐజాల్ లుంగ్లే లొంగ్త్లాయ్ అండ్ సయాహ హైవే. అయితే అట్లా వెళ్ళట్లేదు, ఎందుకంటే ఈ రూట్లో మిజోరమ్స్ హైయెస్ట్ పీక్ పోంగ్పుయ్ నేషనల్ పార్క్ అని చెప్పేసి పోంగ్పుయ్ పీక్ ఒకటి ఉంటుంది. సో అవి చూసుకొని వెళ్ళడానికి నేను నత్యాల్ నుంచి మధ్యలో ఒక రివర్ ఉంటుంది, తూర్పి రివర్. దాని తర్వాత వచ్చేసి దార్జో అని ఒక హిల్ ఉంటుంది. దాని తర్వాత పొంగుపి, దాని తర్వాత సియాహ్ అన్నట్టు. ఇది వచ్చేసి ఫారెస్ట్ రూటు. చూస్తే చిన్నది నేరో రూటు, బట్ రోడ్ ఎట్లుంటుందో, ల్యాండ్ స్లైడ్లు ఉంటాయా లేదా మట్టి మట్టి ఉంటుందా, వర్షం పడ్డది కదా ఇరుక్కుపోతుందా అని భయపడ్డా, బట్ రూట్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. అండ్ పక్కన చూడండి, మార్నింగ్ ఇప్పుడు వచ్చేసి 8:30 అట్లా అవుతుంది టైము. అండ్ ఆల్రెడీ సూర్యుడు అయితే నెత్తిపైకి ఎక్కేసింది. అండ్ లొకేషన్ చూస్తే చాలా బ్యూటిఫుల్. చూస్తున్నారు కదా, గత 10 కిలోమీటర్ల నుంచి వస్తున్నా, ఇంకా 100 కిలోమీటర్లు కూడా ఇదే సీను. 100 కిలోమీటర్లు ఇదే సీన్ చూసుకుంటూ వెళ్ళాలి. ఈరోజు అయితే 100 కిలోమీటర్లు వెళ్ళాలి. ఈరోజు పొంగుపూయికి వెళ్ళి ట్రెక్ చేసేసి అక్కడ స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ సయాహ ఒక 50-60 కిలోమీటర్స్ ఉంటుంది, అది రేపు వెళ్తా. సో ఇది లొకేషన్ అయితే అసలు దాని పక్క నుంచే ఇప్పుడు నేను రావటం ఒక 20 కిలోమీటర్స్ అవుతుంది, ఇంకో 20 కిలోమీటర్స్ వెళ్ళాలి. బ్రెత్ టేకింగ్ వ్యూస్, వ్యాలీ అండ్ హిల్స్, క్లౌడ్స్ సూపర్ అసలు.